మీరు 'శంటాబాయ్' అని చిరంజీవి సినిమా చూసిరా? సరే అది పాత సినిమా ఇప్పటోళ్ళకు తెలుసో తెలియదో కానీ అతడు అతడు సినిమానైతే చూసే ఉంటారు కదా. టీవీలో రీల్ అరిగిపోయేదాకా తాపుకోసారి ఏత్తనే ఉంటాడు. ఆ సినిమాలో ఎట్లుంటుందంటే చిన్నప్పుడు పిల్లగాడు తప్పిపోతాడు. 20-30 ఏండ్లైనాక ఆ పిల్లగాని జాగల మహేష్ బాబు వచ్చి పేరు మార్చుకొని నేనే మీ కొడుకును అని అందరినీ నమ్మిస్తాడు. ఇక నిజంగా తప్పిపోయినోడే మళ్ళీ వచ్చిండు అనుకొని ఆ ఇంట్లో చల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి అని పాట కూడా పాడుకుంటారు. లాస్ట్కి ఏమవుతుంది, ఈయన దొంగ కొడుకని ఎరకవుతుంది. అసోంటి స్టోరీ మనకాడికి వచ్చింది చూడురు మరి. అయితే ఇగో అనుబంధాలు ఆప్యాయతలు చూడురి. మొన్ననే ఒకసారి చెప్పిన. అయితే 30 ఏండ్ల కిందట ఈ కుటుంబంలో ఉన్న పిల్లగాడు కిడ్నాప్ అయిండు. అప్పుడు ఆ పోరని వయసు 10 ఏండ్లు. 30 ఏండ్లైనాక నేను మీ కొడుకును అని అతడు సినిమాలో మహేష్ బాబు వచ్చినట్టు ఇంటికి వచ్చిండు. ఇక వీళ్ళు కూడా మా కొడుకే మా బుజ్జి కన్నే సచ్చిండు అనుకుంటే బతకచ్చిండు అని సంబరు పడుకుంటా అలై బలై తీసుకుంటా సీటు మిక్కలు తినిపించుకుంటా గావురం చేసుకుంటా మురిసి ముప్పన్నమైపోయారు. నాగ చూడురి రాక రాక వచ్చిన కొడుకుని ఎంత పాయిరం చూయిస్తురో. సీన్ కట్ చేయరి. వారం గడిచింది. ఈ హీరో గారు అసలు కథ బయటపడ్డది. ఈడు వీళ్ళ అసలైన కొడుకు గానే కాదట, దొంగ కొడుకట. అంటే వీళ్ళింట్లో పోరడు తప్పిపోయిందని తెలుసుకొని ఆడే ఆ పోరన్ లెక్క యాక్షన్ చేసి ఇంట్లోకి వచ్చిండు అన్నట్టు. అప్పుడు పోలీసులే దగ్గరుండి వీళ్ళకి అప్ప చెప్పిరు మీ కొడుకు. కానీ రాను రాను ఈయన శకలు జరా చిత్ర విచిత్రంగా ఉన్నాయట. ఎంతైనా అంత పిస్స పిస్స చేసాడట. ఒక రోజు కాకుండా ఇంకో రోజైనా దొరకడే ఉంటది కదా. ఇక ఈడు దొంగోడని ఆ కుటుంబానికి అర్థమైంది. పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి ఈయనకి సన్మానం చేస్తే ఈ శంటంబాయి అస్సలు గుట్టు బయటపడ్డది. మొత్తానికి 30 ఏళ్ల తర్వాత సొంత కొడుకులకి ఇంటికి వచ్చుడు, ఆ ఇంటికి వచ్చినోడు దొంగ కొడుకుని బయటపడు. ఇది కూడా సినిమా స్టోర్ లెక్కనే ఉన్నది పో. ఇంకా చూడవు వీని టీ షర్ట్ మీద ఏం రాసుకున్నాడు, డోంట్ లుక్ బ్యాక్ అట బ్యాకు అంటే వెనకకు మరి చూడకు, నువ్వు చేయాలనుకున్నది చేసేసే అన్నట్టు. నిజంగా ఇంత నాటకం రక్కి కట్టించి పోలీసులను ఈ కుటుంబాన్ని అందరిని కట్టగట్టుకుని ఏప్రిల్ ఫూల్ చేసిండంటే ఈయన గుండె గట్టిదేపో. మొత్తానికి వీని స్టోరీ అన్నదమ్ముల అనుబంధం సినిమా అవుతుంది అనుకుంటే ఆఖరికి అతడు సినిమా స్టోర్ అయిపోయా.